మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అల్లుడు, భీమవరం ఎమ్మెల్యే, ఏపీ పీఏసీ చైర్మన్ పులపర్తి అంజుబాబు తనయుడు శ్రీకాంత్ ఇప్పుడు టీమిండియాకి మేనేజర్గా వ్యవహరించబోతున్నారు. ఏషియా కప్లో పాల్గొనబోతున్న టీమిండియాకు బీసీసీఐ తరపున మేనేజర్గా ప్రశాంత్ వ్యవహరిస్తారు. అయితే ఈ ప్రశాంత్ గతంలో అనేక వివాదాల్లో ఇరుక్కున్నటువంటి వ్యక్తి. గంటా శ్రీనివాసరావు అల్లుడిగానే కాకుండా క్రికెట్ ఫ్రాంచైజీ వ్యవహారాల్లో, దానికి ముందు లిక్కర్ మాఫియాలో, అదేవిధంగా భీమవరంలో ప్యాకాట్ క్లబ్బుల నిర్వహణలో, ఇట్లా అనేక అంశాల్లో ప్రశాంత్ పేరు వినిపించింది. తండ్రి ఎమ్మెల్యేగా ఉండగా అంతా తానే వ్యవహరిస్తున్నారన్న అభియోగాలు వెల్లడయ్యాయి. చివరకు డ్రగ్స్ వినియోగంలో కూడా ఆయన పేరు బయటకు వచ్చింది. నార్కోటిక్స్ అధికారులు ప్రశాంత్ కోసం ఆరా తీస్తున్నట్టుగా కూడా కథనాలు వచ్చాయి. కొన్ని పత్రికల్లో ప్రశాంత్ గురించి పుంకాలుగా వార్తలు వచ్చాయి. డ్రగ్స్ వినియోగంలోనూ, డ్రగ్స్ అనేక రకాలుగా సరఫరాలో కూడా ప్రశాంత్ పాత్ర ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయాలు కూడా వినిపించాయి. ఇలాంటి ప్రశాంత్ ఇప్పుడు అనూహ్యంగా భారత క్రికెట్ జట్టుకి మేనేజర్గా వ్యవహరిస్తున్నటువంటి వైను ఆశ్చర్యకరంగానూ ఆసక్తికరంగానూ కనిపిస్తోంది. ప్రస్తుతం క్రికెట్ రాజకీయాలు ఒక్కటైపోయినటువంటి వైను అనేక ఉదంతాలు మనకి చాటి చెప్తాయి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి ప్రెసిడెంట్ సెక్రటరీలుగా టీడీపీ ఎంపీలే ఉన్నారు. ఒకవైపు తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ప్రెసిడెంట్గా ఉంటే, కాకినాడ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సానా సతీష్ ఏసీఏకి సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. వీళ్ళిద్దరి ప్రోత్సాహంతోనే ఇప్పుడు గంటా శ్రీనివాసరావు తనయుడికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో కీలకమైనటువంటి పదవులే కాకుండా ఇప్పుడు నేరుగా భారత క్రికెట్ జట్టుకి మేనేజర్గా వ్యవహరించే అవకాశం కూడా వచ్చింది అనే ప్రచారం సాగుతోంది. ఏ రీతిన ఆయనకు అవకాశం వచ్చినప్పటికి కూడా గతంలో నార్కోటిక్స్ అధికారులు ఆయన కోసం ఆరా తీస్తున్నారు, ఆయన కోసం గాలిస్తున్నారు అంటూ వార్తలు వచ్చినటువంటి తరుణంలో ప్రశాంత్ లాంటి వాళ్ళని క్రికెట్ జట్టుకి మేనేజర్గా నియమించడం అన్నది చాలా పెద్ద చర్చకి ఆస్కారం ఇస్తుంది. లిక్కర్ మాఫియాలో, ఇతర అనేక రకాల ప్యాకాట్ క్లబ్బుల నిర్వహణలో, మొత్తం అధికార వ్యవహారాల్లో అంతా తానే అన్నట్టుగా సాగుతున్నటువంటి ప్రశాంత్కి ఇంతటి ప్రాధాన్యత దక్కడం కూడా కీలకమైనటువంటి అంశంగా మారుతోంది. గంటా శ్రీనివాసరావు అల్లుడుగా, అంజుబాబు తనయుడిగా రెండు రకాలుగా రాజకీయ కుటుంబాల ప్రోద్బలంతో ఉన్నటువంటి ప్రశాంత్కి ఇంతటి ప్రాధాన్యత దక్కడం వెనక అసలు కారణం ఎవరు, ఎలా దక్కింది అన్న దాని మీద అనేక రకాల ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. మొత్తంగా ఏమైనప్పటికీ కూడా ఒకనాడు డ్రగ్స్ వినియోగంలో వినిపించినటువంటి ప్రశాంత్ పేరు ఇప్పుడు టీమిండియా క్రికెట్ వ్యవహారాల్లో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించే స్థాయికి చేరడం అన్నది చాలా కీలకమైనటువంటి అంశంగా మనం చూడాల్సి ఉంటుంది. గతంలో ఇట్లానే వివిధ క్రికెట్ జట్లకు ఏసీఏ తరపున చాముండేశ్వర్నాథ్ లాంటి వాళ్ళు ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత చాముండేశ్వర్నాథ్ అనేక మంది సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళకి సన్నిహితంగా మెలిగినటువంటి వైనం కూడా మనం చూసాం. ఇప్పుడు ప్రశాంత్ టీమిండియాకి ఒక కీలకమైనటువంటి స్థానంలో మేనేజర్గా వ్యవహరించబోతున్నటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో క్రికెట్ వర్గాల్లో ప్రశాంత్ కూడా ఏ రీతిన పట్టు పెంచుకుంటారు, ఎలాంటి పాత్ర పోషిస్తారన్నది కూడా ఆసక్తికరమైనటువంటి అంశమే అవుతుంది.